हाइड्रा की हरासानी की वजह से खुदकुशी करने वाली बुचम्मा नामी खातून की लाश को देखने गांधी अस्पताल गए कायदीन को पुलिस ने रोक लिया। साबिक वज़रा हरीश राव, सबिता इंदिरा रेड्डी और वीआरएस कायदीन ने हाइड्रा हरासानी की वजह से खुदकुशी करने वाली बुचम्मा की लाश को देखने के लिए गांधी अस्पताल का दौरा किया। पुलिस ने उन्हें मुर्दा खाने में दाखिल होने से रोक लिया। कायदीन ने कहा कि हमें ऐसे रोका गया जैसे पुलिस को ऊपर से हुक्म हो। కొత్త రూల్స్ పెట్టామే చెప్పలేక సార్ నేను కలిసి మిమ్మల్ని 2 సెకండ్లు కాలేదు మీరే మాట్లాడుతున్నారు. మీ సీఐ ఆడ ఆపి 5 నిమిషాలు నిలబెట్టి రావద్దని మరి వాళ్ళకి చెప్పాలి కదా సార్. మీరు వాళ్ళకి ఇది హాస్పిటల్ అంతా పాత శిశు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కూడా మార్చిరికి ఎంతమంది వస్తారు? కొత్త మొదటిసారి అవుతుంది. ఇవాళకి ఎప్పుడు రాలేదా? కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు 100 రాలేదా? 10 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా చేయొద్దని చెప్పారు సార్. ఎవరు చెప్పిండ్రు? మార్చుర్లోకి ఎంత మంది పోతారు? పర్మిషన్ లేకుండా థ్యాంక్ యూ సార్. అడుగుతుంది పిఎంఈ కృపాల్ సింగ్ సార్ నేను పంపించిందా ఇప్పుడు వాళ్ళని ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీని పంపించి 5 నిమిషాలు అయింది. అది కుక్కట్పల్లి వాళ్ళని నేను పంపించి వాళ్ళ ఎమ్మెల్యే వచ్చాను. సార్ కుక్కట్పల్లి మీరు చనిపోయిన బాధలు వదిలిపెట్టి మీ బాధలు ఎక్కువైపోయినాయి. మాకు ఏసీపీగా లోకల్ పోలీస్ కి బందోబస్తు చూసుకోవడం నాది ఇష్యూ. మాకు ఎట్లా తెలుసు ఏం చేస్తామని చెప్పి వచ్చి చూడని కూడా చాలు కదా. చేసేది కదా సార్. వచ్చి చేసి ఆపాడు మీరు వస్తారు. జ్ఞానేశ్వర్ ఎస్ఐ ఆపిండా లేదు అడుగు. నేను అనుకున్నాడు అడుగు. సుధాకర్ ఆపిండా లేదు అడుగు. వీళ్ళిద్దరు మమ్మల్ని ఆపిండా లేదు అడుగు. సరే సార్ ఇప్పుడు అది ఇష్యూ కాదు. ఇప్పుడు మీరు కృపాల్ సింగ్ సార్ ఎవరైనా కలుస్తారా? డెడ్ బాడీ చూడడానికి కూడా అనుమతించారా? ఇదేం రాజ్యమే? ఏమైతుంది సార్? ఏం పోలీసులు మీరు నాకు అర్థం కాదు. కొత్తగా కూడా కానీ వీళ్ళు అంటే మీరు పిఎం అవుతుంది. అది నేను కాదుగా చేసేది వాళ్ళు చేస్తారు. కృపాల్ సింగ్ సార్తో తీసుకోవాలి. ఏమైతలేదు చెనకగ్రామ ప్లీజ్ కొంచెం చూడండి కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారు వచ్చింది. ఎక్కువ చేసుకుంటే ఎక్కువ అవుతుంది. ఇట్లా భయపెట్టి చేసి ఒప్పించి చేయాలి తప్ప ఈ బెదిరింపులు శనివారం రాగానే కోర్టుకు సెలవు గనక శనివారం ఆదివారం నువ్వు కూలగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం ఇది మూర్ఖత్వం. ఇది నువ్వు పిచ్చిగా చేస్తా ఉన్నావు. ఇవాళ ప్రజలే ఉసురు పోసుకుంటా ఉన్నావు. ఒక ముఖ్యమంత్రిగా పేదలకు సాయం చేస్తావా? పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా? ఇవాళ హైదరాబాద్ లో లక్షలాది మంది ప్రజలు నిద్రపోని పరిస్థితి తెచ్చినావు. శనివారం ఆదివారం వస్తే ఎప్పుడు ఏమైతుందో అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇప్పటికైనా పిచ్చి పనులు మానుకో. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. పేదలకు మేలు చేసే ప్రయత్నం చేయి. ఒకవేళ నువ్వు తీసుకోవాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ హక్కులన్నీ కాపాడిన తర్వాతనే వాళ్ళను ఒప్పించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయాలి తప్ప బలవంతంగా చేస్తే మేం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇంకా ఇలాంటి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోరాటం మీ వెనుక మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. మా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటది. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండి. జీవించి పోరాడాలి. మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు ప్రాణం తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ వద్దంటున్నారు. డబుల్ బెడ్రూమ్ వద్దు, లక్షల కోట్లు పెట్టి అప్పులు చేసి బ్యాంకు లోన్ తీసుకున్నాము. ఒకవేళ ఇల్లు కొడతాను అక్కడే చచ్చిపోతామంటున్నాను. మేము బీఆర్ఎస్ పార్టీ చెప్పేది కూడా నువ్వు ఉన్న దాంట్లో మూసీ సుందరీకరణ చేయి తప్ప పేద ప్రజలకు కన్నీళ్లు పెట్టించకు. నువ్వు మూసీలో బారిచ్చేది ఏంది? నీళ్లు బారిస్తావా? ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా? ఈ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నువ్వు ఎవరి కోసం?
నువ్వు అనవసరంగా, ఎందుకంటే కొన్ని 30-40 ఏళ్లు దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు. వాళ్ళని ఒక రోజులో నువ్వు తీసేస్తే నీకు ఎట్లయితుంది? పొద్దున్న లేస్తే వాళ్ళ పిల్లలు ఆడ చదువుకుంటారు, వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తుంది, భర్త ఒక దగ్గర పనిచేస్తుంది. నువ్వెక్కడనో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా? పిల్లలేం కావాలి, పనేం కావాలి, ఉపాధి ఏం కావాలి, బతుకు తెరువు ఏం కావాలి? ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య. రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తుగ్లక్ పని. అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు, బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం. ఇవాళ నిజంగా పోలీసులు ఇవాళ హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. ఇవాళ రంగనాథ్ పేదోళ్లనేమో రాత్రి పోయి కూలగొట్టుండు. మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా పెద్దవాళ్లకుంటే నెల రోజుల నోటీస్ ఇచ్చినావు కదా. నెల రోజులు నోటీస్ ప్రభుత్వ లీడరే, గవర్నమెంట్ లీడర్ పోయి హైకోర్టులో ఏం చెప్పిండు? మేము ఇప్పుడేం కూలగొట్టాం, మొత్తం FTL నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డి పిటిషన్ వేయించాడు తమ్ముని విషయంలో. మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు, పేదోళ్లకు ఎందుకో FTL నిర్ధారణ చేయవు, పేదోళ్లకు ఎందుకో నోటీస్ ఇయ్యవు. పేదోళ్లకో న్యాయం, పెద్దోళ్లకో న్యాయమా? ఈ పేదవాళ్లు నోరు లేని వాళ్లను, వాళ్ళు పేదవాళ్లను కోర్టులకు పోయి వాళ్ళు హైకోర్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. పేదలకేమో రాత్రి కూలగొడుతున్నావు, ఏ నోటీసు లేదు. కానీ రేవంత్ రెడ్డి తమ్మునికి, బడా బాబులకు నోటీసులు ఇచ్చి స్టేలు తెచ్చుకోమని ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ వేసింది. ఏమనేసింది? మేం కూలగొట్టాం, మొత్తం FTL నిర్ధారించిన తర్వాతనే కూలగొట్టాం అంటే అప్పటిదాకా స్టే అని హైకోర్టు ఇచ్చింది. మరి అన్ని చెరువులకు కూడా FTL నిర్ధారణ చేయాలి కదా. మరి గతంలో ఎవరెవరైతే వీడికి పర్మిషన్లు ఇచ్చిండ్రో దాని మీద చర్య తీసుకోవాలి కదా. ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని హితోపలి.